తిరుపతి జిల్లాలో చేపట్టవలసిన కార్మికుల పోరాటాల కార్యాచరణపై ఏఐటీసీ నాయకులు సమాలోచనలు జరిపారు. తిరుపతి బైరాపట్టిలోని గంధమనేని శివయ్య భవన్లో ఏఐటీసీ జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి హాజరై జిల్లాలో చేపట్టవలసిన కార్మిక పోరాటాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, ఎన్డి రవి, చంద్రశేఖర్, శివ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేటువంటి కోడ్స్ను తీసుకురావడం జరిగింది. అందులో అనేక రకాల చట్టాలన్నీ కూడా 29 చట్టాలు కూడా కాలరాయబడినాయి. అదే సందర్భం మరోవైపు ఈరోజు పని గంటలు పెంచేటువంటి 10 గంటలు 12 గంటలు పని విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని శాసన మండలిలో లేకపోతే శాసనసభలలో తీర్మానాలు చేసుకొని వాటిని అమలుపరిచేదానికి ప్రయత్నం చేస్తే కార్మిక వర్గం తిప్పికొట్టింది. దాన్ని అబేయన్స్లో పెట్టుకున్నారు, రద్దు చేయకుండా అబేయన్స్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతూ ఉంది. మరోవైపు రైతు చట్టాలు తీసుకొచ్చి రైతులను అడ్డు వెరగొట్టేటువంటి పరిస్థితి. ఈ దేశం వ్యవసాయ దేశం, వ్యవసాయం పైన ఆధారపడిన దేశం. ఈ దేశంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రైతులను అడ్డేట ముంచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒక చరిత్రాత్మకమైనటువంటి సంవత్సరం రోజుల పాటు పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా, క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకునే విధంగా రైతాంగ పోరాటం నిర్వహించారు. అదే రైతు సంయుక్త ముక్తి మోర్చా అనేటువంటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు రైతులు సంఘటితమై పోరాటాలు చేస్తూ ఉన్నారు.